ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పేరు హర్షిత. హర్షిత ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, చూస్తాను. ఏ టీం అంటే ఇష్టం? ఆర్సీబీ ఎక్కువ ఇష్టం. కప్పు నందేనా? ఈసారి కూడా మాదే వస్తుంది చూడు, నెక్స్ట్ టైం కూడా. ప్రతి సీజన్ నుంచి అదే అంటున్నారు కదా. అంటాము వస్తుంది, ఈసారి కూడా అదే వస్తుంది. లాస్ట్ టైం కూడా ఏదో బై మిస్టేక్ వచ్చింది అని అంటున్నారు అందరూ. బై మిస్టేక్ ఏం లేదు, ఈసారి రియల్ గా వస్తుంది చూడండి మళ్ళీ. ఓకే, సో ఎందుకు ఆర్సీబీ అంటే ఎందుకు అంత ఇష్టం? ఇష్టం బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అనా? ఎందుకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ అంటే ఇష్టం? అంతా ఆడతాడు, ఆల్ రౌండర్ తను. ఆల్రౌండర్. మేబీ నేను బౌలింగ్ చూడలేదు. బౌలింగ్ వేస్తాడు, టైం వచ్చినప్పుడు బౌలింగ్ వేస్తాడు. బౌలింగ్ కూడా చూస్తుంటారు మీరు, అవుట్ అయినా ఇవి కూడా చూస్తుంటారు. బౌలింగ్ వేసాడు కానీ అప్పుడు ఉతికారేసారు విరాట్ కోహ్లీ బౌలింగ్. అవునవును, అంటే ప్రతి ఒక్కరు అన్నిట్లో గొప్ప అయిపోరు కదా. సరే, ఓకే. అమ్మో, ఏం ఊకోట్లేదు అవునంటే. ఓకే, ఇప్పుడు ఆర్సీబీలో మంచి ఫాస్ట్ బౌలర్ ఉన్నారు, కృణాల్ పాండ్యా. చాలా మీడియా మొత్తం రచ్చ చర్చ జరుగుతుంది. బౌన్సర్ ప్లస్ స్పిన్నర్ కలిపి వేసేస్తున్నాడు. అంటే యాక్చువల్లీ స్పిన్నర్ 90-100 స్పీడ్ కామన్. డాట్ అవ్వాల్సిన బాల్ 4 వెళ్ళిపోతుంది ఆయన బాల్ తో. ఆ స్పీడ్ కి కొట్టుకుని వెళ్ళిపోతుంది అది. బౌన్సర్ డైరెక్ట్ బౌండరీ అవతల పడుతుంది. అంటే ఆ రేంజ్ లో బౌన్సర్లు వేస్తున్నారు, సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ అవుతుంది. అవును, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాను, అదే చెప్పాను కదా, డాట్ అవ్వాల్సిన బాల్ కాస్త బౌండరీ పోతుంది ఆయన బౌలింగ్ తో. సపోర్ట్ చేసుకుంటాం మరి లాయల్ ఫ్యాన్స్ అంతేనా? నుంచి వాడు ఉన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి. ఓకే, సో ఇప్పుడు రేపు డీసీకి జీటీకి మ్యాచ్ ఉంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది? నార్మల్ గా డీసీ మంచిగా ఉంది ఫామ్ అంతా, కాకపోతే ఏమో జీటీ గెలిస్తుంది ఏమో అనిపిస్తుంది. అంటే పోయిన మ్యాచ్ దెబ్బతినింది కదా. అవును, అందుకని అదే గెలుస్తుందేమో అనిపిస్తుంది. మ్యాచ్ గెలిచిన ఫామ్ లో ఉంది డీసీ, అది అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమో నాకు జీటీ అనిపిస్తుంది, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఉంటది కదా. అవును, జీటీ పక్కా గెలిచింది. ఈ సీజన్ కప్పు కొట్టే ఛాన్స్ ఎవరికి? ఆర్ఆర్, ఆర్సీబీ, డీసీ, సిఎస్కే, ఎల్ఎస్జీ మేబీ ఉంటే ఉండొచ్చు. ఎల్ఎస్జీ ఎందుకు? సిఎస్కే పడదు కాబట్టి సిఎస్కే పేరు చెప్పండి. సిఎస్కే వేసారు కదా మొన్న ట్రోలింగ్ మన దాకా ఏం చెప్పారు, మా ధోని లేడు కాబట్టి ఆడలేదు. మొన్న మ్యాచ్ ధోని లేడు కాబట్టి ఆడలేదు. ఇప్పుడు ధోని వస్తే ఏవడితే మహా అయితే 40 కొడతాడు, 50 కొడతాడు. ఏం కొడతాడు? 100 కొట్టాడు కదా. వచ్చేది ఎప్పుడో ఎండింగ్ లో మొన్న దాకా ఎక్కిరిచ్చారు 64 ఏదో అవుట్ అని. 49 అన్నాడు. మన 250 కొట్టాడు, ఎవడు అడగలేదు అప్పుడు. సో హైయెస్ట్ స్కోర్ ఇప్పుడు ఒకప్పుడు మీద ఉండేది, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వచ్చేసి వస్తుంది. మాది లోడ్ అవుతుంది. స్కోర్ లో ఆర్సీబీ ఉంది. అన్నిట్లో మేమే ఉంటాం, మమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు. మస్తుంది అంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకు? మీ టీం బాగా ఆడుతుంది కాబట్టి. ఆబ్వియస్లీ సిఎస్కే బాగా ఆడలేదు కాబట్టి. ఓకే, సో అసలు అంటే ఒక ఐపీఎల్ లో ఇప్పుడు వరకు పంజాబ్ కి ఇంతవరకు కప్పు రాలేదు. అవును, పాప అని ఎట్లా అంటాం, కొడితే వస్తుంది పాప. మొన్న దాకా మమ్మల్ని ఎక్కిచ్చారు, పంజాబ్ ఎక్కిరా. ఆర్సీబీ కప్పు రాలేదన్న పంజాబ్ కూడా ఎక్కిరి. మరి అంటే పంజాబ్ వచ్చి అంటే ఫ్యాన్స్ మళ్ళా హైప్ అవర్ అని పంజాబ్ వాళ్ళు. అవును, వాళ్ళు రియల్ ఫ్యాన్స్. నార్మల్ గా ఉంటారు, వచ్చినారు అవి ఆడతారు. మరి ఆర్సీబీ వాళ్ళు అట్లుంటారు, ట్రోలింగ్ అంతే. మేము చింపేసుకుంటాం అంతే, మేము చింపేసుకుంటారు. నిజంగానే లాయల్ ఫ్యాన్స్ అంటారు వాళ్ళే. ఓకే, మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకున్నావు? డీసీకి జీటీకి? డీసీ జీటీ ఏమో డీసీకి వెళ్తుంది బ్రో. డీసీకి వెళ్తుంది, చాలా బాగుంటది డీసీ. ఏం బాగుంటుంది అంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్ నేను. ముంబై గురించి అయితే చెప్పగలను, రోహిత్ శర్మ. ఓకే, ఈ రోజు ఉంది కదా? ఈ రోజు ఉంది బ్రో. అదే మా ముంబై ఇండియన్స్ అయితే ఈ రోజు పక్కా గెలుస్తుంది బ్రో. ఓకే, మరి డీసీ జీటీలో అంటే ప్లేయర్స్ కూడా బానే ఉన్నారు కదా. డీసీ మంచి బాగానే ఉన్నారు బ్రో. డీసీ గెలిచే అవకాశం ఉంది బ్రో. ఏంటి బ్రో అంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నా? అంటే నేను మామూలుగా సైలెంట్. ముంబై మ్యాచ్ వచ్చినప్పుడు వైలెంట్ అవుతావా? ముంబై మ్యాచ్ వచ్చిందంటే ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయి, ఫుల్ ఊపి నుంచి మామూలుగా ఉండదు, అదిరిపోతాయి మామూలుగా. మిగతా టీంలు అంటే నార్మల్ గా ఉంటది, కానీ ఒక ముంబై టీం వచ్చిందంటే రోహిత్ శర్మ దిగినాడంటే బ్యాటింగ్ మామూలుగా ఉండదు. హిట్ మ్యాన్ అనేది కాదు, కానీ దిగినాడని వన్స్ దిగినాడంటే ఆ షాట్లకి మా ఊపికి అసలు మామూలుగా ఉండదు. ఐపీఎల్ ఎలా ఉంది ఈ సీజన్? సూపర్ ఎంటర్టైనింగ్. సూపర్ ఎంటర్టైనింగ్. సో అనుకున్న టీంలు అనుకున్న స్థాయిలో రాణించట్లేదు అనిపిస్తుంది.
అనిపిస్తుంది కొన్ని టీమ్స్. కొన్ని టీమ్స్. చెన్నై అనుకున్నాం, చెన్నై రాణించట్లేదు. ఆర్సీబీ సూపర్ గా ఉంది. అయితే ఇప్పుడు మీ ఫేవరెట్ టీం ఏంటి? సన్ రైజర్స్ హైదరాబాద్, ఆరెంజ్ ఆర్మీ. తగ్గేదేలే. మన వాళ్ళు మరి ఎప్పుడు ఫామ్ లోకి వస్తారని వెయిటింగ్ ఇక్కడ. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మేబీ ఫామ్ లోకి రావచ్చు అని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పుడు బానే ఉంది బ్యాటింగ్ అంతా, కొద్దిగా బౌలింగ్ అనేది పికప్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, నెక్స్ట్ నుంచి ఫామ్ లోకి వస్తారని చెప్పి 100% మన వాళ్ళు వరస్ట్ గానే 200 కొడుతున్నారు ఈజీగా. బ్యాటింగ్ సూపర్ గా ఉంది, జస్ట్ బౌలింగ్ ఒకటి కొద్దిగా చూసుకోవాలి అంతే. బ్యాటర్స్ రేపు డీసీకి జీటీకి మ్యాచ్ ఉంది, గుజరాత్. అవును, డీసీబీ ఢిల్లీ విన్. ఎట్లా అని ఏం లేదు, అదొక అంచనా అంతే. ఢిల్లీ విన్ అవుతుందని చెప్పి ప్లేయర్స్ బట్టి అంతే. జీటీ బాగుంది, డీసీ కూడా బాగుంటుంది. డీసీలో కొంచెం రెండు టఫ్ టీంలే, బట్ సీనియర్ దాని వల్ల గేమ్ ప్లానింగ్ ఉంటుంది కదా ఏ టీం కైనా, అట్లా అంతే. సో మొత్తానికి రేపు డీసీ గెలుస్తుంది అంటారు? షూర్, కంపల్సరీ డీసీ గెలుస్తుంది. కప్ ఎవరు కొట్టాలని కోరుకుంటున్నారు? కప్పు ఈసారి ఆర్సీబీ, కప్పు నమ్దే. అంటే ఇష్టం అన్నారు అట్లా ఆర్సీబీ కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంది, వచ్చింది. బట్ ఈసారి కూడా వస్తే ఏమైతుందంటే వాళ్ళు చెప్పుకునే దానికి ఇంతకు ముందు ఈసారి ఫస్ట్ మ్యాచ్ నుంచి బాగా రాణించుకుంటూ వస్తున్నారు. సో ఇలానే మూవ్ అయితే ఆర్సీబీ విన్ అని అనుకుంటున్నా. షాకింగ్ అసలు, నేను ఎస్ఆర్హెచ్ అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా. లేదు ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ టీమ్, బట్ ఆర్సీబీ కొడుతుందని ఒక చిన్న హోప్ అంతే హోప్, ఫామ్ ని బట్టి. మేబీ నెక్స్ట్ టైం కోహ్లీ కూడా ఏమో రిటైర్మెంట్ ఇస్తాడు అన్నట్టు చెప్పుకుంటున్నారు కాబట్టి ఈసారి తీసుకెళ్తాడేమో మళ్ళీ కప్ అని, అంతే, ఏం లేదు. ధోని మరి సిఎస్కే కి ధోని ఏంటన్న వస్తాడు, దిగుతాడేమో. చూస్తాను బ్రో. ఏ టీం అంటే ఇష్టం? ఆర్సీబీ. ఈసారి కప్పు ఉందే, ఈసారి కప్పు నమ్దు. ఓకే, ఎలా ఉంది మీ ఆర్సీబీ ఫామ్? ఎలా ఉంది ఇప్పుడు? మా ఆర్సీబీ అయితే మాక్సిమం ఈసారి ఏ టీం వచ్చినా 300 కొట్టేస్తారు, వీక్ బౌలింగ్ ఉంటే. అది నమ్మకం, 300 కొట్టేస్తారు. నిన్న చెన్నైకి 250 కొట్టారంటే ఇంకా అంత. సరే యావరేజ్ గా అనుకో, సపోజ్ గా కేకేఆర్ అనుకో, కేకేఆర్ బౌలింగ్ చాలా వీక్, పొరపాటు వాళ్ళ మీద మ్యాచ్ పెట్టినంటే కొట్టేస్తాం 300, అది నమ్మకం మాకు. ఓకే, సో ఈ సీజన్ మొత్తం మీద ఏ టీం బాగున్నాయి? ఈ సీజన్ మొత్తం అయితే ఇప్పుడు ఉన్న టీమ్స్ ప్రజెంట్ ఆర్సీబీ ఒకటి, డీసీ, అంటే ఆ రెండైతే నాకు కొంచెం నమ్మకం అనిపిస్తుంది. పంజాబ్ బాగా ఆడితే, కాకపోతే పంజాబ్ కప్పు కొట్టాలని నా ఆశ. ఎందుకంటే పాపం చాలా దగ్గరకు వచ్చారు, అలాగే కోల్కతాను కూడా ఒక్క కప్పు కొట్టించాడు కదా. మేబీ ఈసారి నేను ఆర్సీబీ టీం అయినా, ఫ్యాన్ అయినా, పిచ్చి ఫ్యాన్ అయినా, విరాట్ కోహ్లీ పిచ్చి ఫ్యాన్, కాకపోతే నా ఆశ అంటే పంజాబ్ కొట్టాలని ఆశ, చూడాలని. ఎందుకంటే వాళ్ళు పాపం లాస్ట్ దాకా వస్తారు, గర్ల్స్ కూడా లాస్ట్ దాకా వచ్చారు, ఎండింగ్ స్టేజ్ దాకా. మా ఎమోషన్స్, వాళ్ళ గర్ల్స్ ఫేసెస్ అవన్నీ చూడాలని నా ఆశ. సో ఇప్పుడు జీటీకి డీసీకి మ్యాచ్ రేపు. జీటీకి డీసీ అంటే మాక్సిమం ప్రయారిటీ ఇచ్చేది డీసీకే, ఎందుకంటే జీటీ ఆల్రెడీ ఒకసారి కప్పు కొట్టింది. ఇంకా పాపం అంటే ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ కావాలి నాకు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఒకవేళ వాళ్ళు గెలిచి ఇంకా అలాగే వాళ్ళ కప్పు దాకా ఫైనల్ దాకా వస్తారని ఆశ. ఫైనల్ మటుకు పక్కాగా నాకైతే ఒకటి పంజాబ్ కానీ డీసీ కానీ పడాలి ఆశ. ఎందుకంటే అన్నిట్లో కప్పు ఉన్నాయి, ఇప్పుడు 6 ఎవరు ట్రోల్ చేయరు. ఇప్పుడు డీసీకి కొంచెం కేఎల్ రాహుల్ మంచి, కాకపోతే ఏంటంటే కొంచెం ఫామ్ లేదు కాబట్టి కొంచెం తగ్గిపోతున్నాడు. మిగతా వాళ్ళు మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది చాలా మాత్రం, కాబట్టి కొంచెం ఫామ్ అనేది ఫస్ట్ ఓపెనర్స్ ఉంటే మ్యాచ్ గెలిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నారా? బాగా చూస్తున్నాం. ఎంటర్టైనింగ్ ఉందా? సూపర్ గా ఉంది. ఇప్పుడు నిన్న వర్షం కారణం వల్ల పాపం మిస్ అయిపోయింది, బాగా డిసప్పాయింట్ అయినాం. చెప్పండి బ్రో, మీకు ఏ టీం అంటే ఇష్టం? నాకు బెంగళూరు అండ్ ముంబై అంటే ఇష్టం. బెంగళూరు, ముంబై. మోస్ట్లీ బెంగళూరు అంటే ఇష్టం, మాది కడప, నియర్ బై బెంగళూరు, అంతే కదా మరి. అంతే, చెప్పండి బ్రో. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది మరి ఫామ్? మీ బెంగళూరు ఫామ్ ఎలా ఉంది? చూసినారు 2 మ్యాచ్ల్లో ఎట్లా ఆడినారో. ఇంకా ముందు ఉంది, ఇప్పుడే కాదు, ఇంకా ముందు చాలా బాగుంటది. సో ఇప్పుడు నెక్స్ట్ డీసీకి జీటీకి మ్యాచ్ ఉంది బ్రో. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఎవరు గెలుస్తారు? నాకు తెలిసి జీటీ ఇప్పుడు నిన్న లాస్ అయింది, ఇప్పుడైతే జీటీనే ఫామ్ లోకి వస్తుంది అనుకున్నా. ఎందుకంటే జీటీ వచ్చేసి ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉన్నాడు, మస్తు ఫామ్ లో ఆడతాడనే నమ్మకంతో ఉంది. ఇంతవరకు మనం చూసిన T20లో కూడా తీసుకోలే, ఇంతకు ముందు కూడా సరిగ్గా ఆడలే. కసి మీద ఉన్నాడు, పట్టుదలతో ఉన్నాడు. నెక్స్ట్ బాగా ఆడడానికి ఛాన్స్ ఉంటది ఇండియాలో. రాహుల్ కూడా ఇటు అదే పరిస్థితి కదా.
కేఎల్ రాహుల్ కు చాలా ఛాన్స్ వస్తాయి బ్రో, అతనికి టాలెంట్ బాగుంది. కానీ శుభ్మన్ గిల్కి ఏంటంటే ఇప్పటికిప్పటికే ఛాన్సెస్ పోగొట్టుకున్నాడు పూర్తిగా. కేఎల్ రాహుల్ కూడా మీ పెట్టే కదా బ్రో. మా బిడ్డనే బ్రో, బెంగళూరు బిడ్డనే కాదని నేను, కానీ నాకు శుభ్మన్ గిల్ అంటే చాలా ఇష్టం బ్రో. వాని యాటిట్యూడ్ గానీ వాని స్టైల్ గానీ, మంచి బ్యాట్స్మెన్ బ్రో, వాడిని యూజ్ చేయాలి ముందు. కేఎల్ రాహుల్ కూడా స్టార్ట్ మంచి బ్యాట్స్మెన్ కాదనిలే, కానీ శుభ్మన్ గిల్ అంటే బాగా ఇష్టం ఈ జీటీలో. సో రేపు జీటీ గెలవాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ జీటీ గెలవాలని కోరుకున్నా, గెలుస్తా అన్న నమ్మకం కూడా ఉంది. ఎలా ఉంది ఐపీఎల్ సీజన్ ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్? పర్లేదు, బానే ఉంది. నచ్చిందా నీకు? బానే ఉంది, ఎంటర్టైనింగ్ ఉందా? ఎంటర్టైనింగ్ ఉంది. ఓకే. ఏ టీం అంటే ఇష్టం? సిఎస్కే. తలా ఫర్ రీజన్ ధోని. ఏంటి బ్రో ధోని రావట్లేదు ఇంకా? వస్తాడు. పాపం ధోని లేకపోతే మ్యాచ్ లోనే ఓడిపోతుంది సిఎస్కే. వాళ్ళకి రాదు కాబట్టి ఓడిపోతారు. ఏంటి బ్రో వాళ్ళకి పిలికి రాదు, చెప్పట్లేనే చెబుతున్నాం. చిన్న పిల్లలనే ధోని ఉంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా. వస్తాడు. టైం కి ఎట్లా ఆడాలి. సరే, ఈ రేపు జీటీకి డీసీకి మ్యాచ్ ఉంది బ్రో, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? డీసీ గెలిచిద్ది. డీసీ గెలిచింది ఎందుక? వాళ్ళు డీసీఎల్ ప్లేయర్స్ బాగానే ఉన్నారు చాలా మంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.